సినిమాలు వస్తలేవని కొత్త సినిమాలు తీయాలనుకున్న కథలో కొత్తదనం లేదనుకొని సతమతమైతురు చాలా మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు. కానీ కొందరు జనాలు క్రియేట్ చేసిన సస్పెన్స్లు క్రైములు మర్డర్లని సినిమా తీస్తే కొత్తదనం ఎందుకు కదా అనుకున్నారు కావచ్చు ఈ బాలీవుడ్ వాళ్ళు. ఒకప్పుడు సినిమా చూసి జనాలు నేర్చుకురు కదా, మరి జనాలను చూసి సినిమాలు ఎందుకు తీయొద్దు అనే ఆలోచన తట్టిందట ఆ మర్డర్ను చూసినాక. ఓగాల ఆ కథ మాత్రం సినిమా తీస్తే పక్కా బాక్స్ ఆఫీస్ బద్దలైపోండ్రి. హాగో గంట హిట్ అయ్యే కథ ఏముందబ్బా జనాలల్లో అనుకుంటురా? మీకు నాకు దేశం మొత్తానికి తెలిసి అవాకయ్యేటట్టు చేసిన హనీమూన్ మర్డరు, గా మేఘాలయ హనీమూన్ మర్డరు మన ముందుకు సినిమా లెక్క రాబోతుందట. బాలీవుడ్ డైరెక్టరు ఎస్పి నింబావత్ హనీమూన్ ఇన్ షిల్లాంగ్ పేరుతోని ఈ సినిమా తీయబోతుండట. అందుకోసం ఈ కేసులో అన్యాయంగా చచ్చిపోయిన రాజా రఘువంశీ ఇంటోళ్ళ నుంచి కూడా ఫుల్ పర్మిషన్ వచ్చిందట. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ అయిపోయిందట. 80% షూటింగ్ మధ్యప్రదేశ్లో తీస్తారట, కడమ 20% మేఘాలయాలో తీస్తారట. కాకుంటే ఇంట్లో యాక్టింగ్ చేసే హీరో హీరోయిన్ లెవెల్లో ఇంకా బయటికి చెప్పలేదు ఇప్పటికైతే, ముందు ముందు చెప్తారు కావచ్చు. మరి ఎన్నో కథలు ఉండంగా ఈ మర్డర్ కేసుని సినిమా లెక్క ఎందుకు తీయాలనుకుర్రు అంటే, ఈడికే ఆ మర్డర్ అయినప్పటి నుంచి వరుస పెట్టి కొత్త పెండ్లి పిల్లలు చేసుకున్నోని పైలోకాలకు తోలిర్రు. అట్లా ఇంకా ఇసొంటి దారుణాలు కావద్దని ఈ సినిమా తీయాలనుకుంటురట. అంతేకాదు ఈ జంట హనీమూన్కు పోయిన మేఘాలయ గురించి పబ్లిక్ కూడా చాలా భయపడుతురట. ఈడికి రావాలంటే అసలు ఆడ ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో మాటలలోనే చెప్పలేము. అసొంటి అందమైన మేఘాలయను ఈ మర్డర్ వల్ల దోషిగా చూస్తురు. అది మారాలంటే సినిమా రావాలని ఫిక్స్ అయ్యారట. ప్రేమ పేరుతో చేసే ద్రోహాన్ని అట్లనే ఈ కేసులో అసలైన దోషులు ఎవరు అనేది కళ్ళకు గట్టినట్టు చూపిస్తారట. మరి సినిమా చూసే నేర్చుకున్న జనాలు అదే జనాలను చూసి వచ్చిన సినిమాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో, మరి ఈ సినిమా ప్రభావం ఎట్లుండబోతుందో అనేది రిలీజ్ అయినాకనే చూడాలిగా. మరి ఈ సినిమా గురించి మీరేమనుకుంటారు? పిల్ల ఉట్టక ముందుకే కుల్ల ఉట్టిచ్చిండట వెనకటెవడో. అగు గట్లనే ఉన్నదట కాంగ్రెస్ పార్టీ లొల్లి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ నోటిఫికేషన్ రానే లేదు, ఎన్నికల షెడ్యూలు చెప్పనే లేదు. కానీ అంగిల్ చింపుకుంటున్నారు, ఆర్భాటం చేస్తున్నారు, కోపాలు పెంచుకొని కొట్టుకునే కాడికి తెచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ లీడరు ఫిరోజ్ ఖాన్ ఏమంటున్నాడో ఓసారి ఉంటాయి. అరే భాయ్, हमारे मिनिस्टर साहब जो बात बोले समझ में नहीं आया. मैं 1000 मिसाल देता हूं आपके चैनल के सामने. वायनाड में राहुल गांधी का घर था या प्रियंका गांधी का घर था? ఏది లోకల్? ఢిల్లీలో ఉండుకుంటా వయనాడులో పోటీ చేసినోడు లోకలా? ఏది లోకల్? కేరళలో పోటీ చేసి గెలిచుడు లోకలా? రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోతే మల్కాజ్గిరిలో పోటీ చేసి గెలిచుడు లోకలా? ఏది లోకల్? పెద్ద పెద్ద లీడర్లు పోటీ చేసినప్పుడు రాని లోకల్ సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఫిరోజ్ ఖాన్కు టికెట్ ఇవ్వద్దు అనుకోవడం లోకల్, అజారుద్దీన్కు సీట్ కన్ఫర్మ్ చేసి లోపల ఒప్పందాలు చేసుకున్నాడు లోకల్. ఎప్పుడు గుర్తుకు రాని లోకలు ఫిరోజ్ ఖాన్ పోటీ చేస్తా అంటే గుర్తుకొచ్చిందా అన్నట్టు కాంగ్రెస్ పార్టీలకు ప్రశ్నలు వేసిండు. ఈ నడుమ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ లీడరు అజరుద్దీన్కు పక్కన ఉంచుకొని జూబ్లీ హిల్స్ టికెట్ లోకల్ కాంగ్రెస్ క్యాండిడేట్లకే ఇస్తామని చెప్పిండు కదా. హాగో దాని మీద కార్స్ ఇచ్చాయి మండిండు. సీటు కోసం ఎంతమంది పోటీ పడతారు ఆ లిస్టు హైకమాండ్ దగ్గరికి పోతుంది, దాంట్లో సర్వేలు చేసి చర్చించి కన్ఫర్మ్ చేస్తారు. అట్లాంటి జూబ్లీ హిల్స్ సీటును లోకల్ అనుడైంది అన్నట్టు ఫిరోజ్ ఖాన్ పిస్టోల్ అయి వేలిండు. అట్లా మాట్లాడుకుంటా ఇంకేమన్నాడో మల్కా ఆలకించుండ్రి. और ये बात ये जुबली हिल्स है और यहाँ पे इक्वेशन क्या है? चंद्रबाबू की लाइकिंग में रहना और असदुद्दीन की नफरत में रहना. आप चंद्रबाबू की लाइकिंग में तो चंद्रबाबू नायडू साफ करना रहना तो कम्मा वम्मा के वोटों को सेट कर सकते. అదే సంగతి. చంద్రబాబుకు నచ్చినట్టు చేస్తేనే కమ్మ సెట్లర్ల ఓట్లు పడతాయట. బాబుకు నచ్చినట్టు ఉండకుంటే ఓట్లు పడే ఛాన్స్ లేదు కాబట్టి బాబు నిడిచిపెట్టొద్దు అన్నట్టు చెప్తున్నాడు. ఆంధ్ర సీఎం బాబును ఎందుకు దలుచుకుంటున్నాడో తెలియదు కానీ చంద్రబాబు సోపతి ఊడు మాత్రం ఖాయమన్నట్టే కనబడుతుంది. ఎవరికి సీట్ వస్తుంది, ఎవరు పోటీ చేస్తారు, ఎవరు గెలుస్తారు అనేది తర్వాత తెలుస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడే కయ్యాలు మొదలై